మీరు విచ్చలవిడి ఖర్చు పెట్టినందుకు. మళ్ళీ ఇప్పుడు ఏంది ఈ రాజకీయ ప్రకటనలు ఏంది? ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు, అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్లు ఎదగొద్దని బిజినెస్లో కన్ఫ్యూజ్లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్, అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇదొక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్లో నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సుకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ళ పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి.